అందరికీ నమస్తే అండి. అన్వేష్ గారిది ఒక ఆడియో ఒకటి బయటకొచ్చిందండి. ఆ ఆడియోలో స్పష్టంగా వాడు ఏమని ఏడుతున్నాడంటే, "నా బతుకయిపోయిందింకా. ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 2,00,000 మంది ఫాలోవర్స్ పోయారు. యూట్యూబ్‌లో కూడా దాదాపు ఒక 2,500,000 మందో, 3,00,000 మందో అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. నా బతుకయిపోయిందింకా. ఇక నుంచి నేను రోజు గంటకే ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయాలి. లేకపోతే నా జీవితం ఆల్మోస్ట్ తగలడిపోయినట్టే. నేను రోడ్డున పడిపోతానింకా. ఇక నేను చచ్చిపోయే పరిస్థితికొచ్చేత్తానింక" అని చెప్పేసని మాట్లాడుతున్నాడు. ఒకసారి వాడి ఆడియో ఒకసారి వినిపిస్తా వినండి. मेरा इंस्टाग्राम में 2 लाख फॉलोवर्स गई, यूट्यूब में 30 गई रेट सब बैड चल रहा था। चलता अरे मैं दिखाने में रिकवरी के लिए बहुत वीडियो बना रहा हूँ। हर घंटा में एक वीडियो बनाना है तो ये तय होता है। గంటకే కాదు 5 నిమిషాలకి నువ్వు ఒక వీడియో చేసినా సరే నువ్వు మళ్ళీ జీవితంలో రికవరీ అవ్వకుండా చూసే బాధ్యత మాది. ఇప్పటి వరకు అంటే కొన్ని సందర్భాల్లో చాలాసార్లు మాట్లాడినా సరే ఎందుకు పట్టించుకోలేదంటే నువ్వు ఇంత దిగజారిపోయి ఎప్పుడు కూడా మాట్లాడలా. 1, 2 సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసుకొని మాట్లాడావు గానీ ఎవడు పెద్ద పట్టించుకోలా. కానీ ఈసారి నీకు ఒళ్ళు బలిసిపోయి బాగా నీ బ్యాంక్ అకౌంట్‌లో 6 కోట్లు ఉందో, 8 కోట్లు ఉందని చెప్పుకోవచ్చు కదా! నీకు బలిసిపోయి బాగా నన్నెవడు ఏమీ చేయలేదులే శాపనార్థాలు పెట్టావు కదా నిన్న మొన్నటిదాకా. ఎందుకు ఏడుత్తావు? అప్పుడే అయిపోలేదు ఇంకా ఉంది. ఇంకా చాలా ఉంది. వెయిట్ చేయి ఇంకానా. नहीं तो पूरा पूरा मर जाऊंगा, पूरा करियर कवर लग जाएगा रे। లగ్ जाएगा రే. లగ్ जाएगी. నీ సినిమా అయిపోయింది. నీకు చెక్కేసే టైం వచ్చిందని చెప్పేసి నీకు మొన్నే చెప్పాం. కెలక్కోని చోట కెలికేసాం మమ్మల్ని అందరిని కూడా. లేకపోతే నీ గురించి ఎవడు మాట్లాడతాడు పోరంబోకు ఎదవా. నీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. నేను చెప్పాను కదా! ఈ ఛానల్ సెపరేట్‌గా నీ కోసమే స్టార్ట్ చేసినట్టు ఉంది ఇది. నేను స్టార్ట్ చేసే ఉద్దేశం వేరే ఇంటెన్షన్‌తో నేను స్టార్ట్ చేసుకున్నా సరదా కోసం అని చెప్పేసని. కానీ ఏంటంటే మధ్యలో నువ్వు దూరావు. దిక్కుమాలినెదవా నువ్వు దూరలా. నీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి మాకు కల్పించేసావు నువ్వు. నువ్వు అంత బలిసిపోయి మాట్లాడకుండా ఉంటే ఇవాళ నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాదురా నిన్న మొన్న సరే అంతకు ముందు అనుకుంటా నీకు ఫాలోవర్స్ తగ్గినప్పుడైనా సరే నువ్వు 2, 3 వీడియోలు చేసావు కదా! క్షమించండి తప్పైపోయిందని చెప్పేసని. అప్పుడు ఏం చేయాలంటే తప్పైపోయింది. హిందువుల్ని ఉద్దేశించి లేదంటే హిందూ దేవతలను ఉద్దేశించి నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ముఖ్యంగా గరికపాటి గారిని ఉద్దేశించి. ఆయన స్థాయి వేరు, నీ స్థాయి వేరు. ఆయన చిటికిన వేల మీద ఎంటుకు విలువ చేయదు నీ బతుకు నన్ను అడిగితే కనుక. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కదా! చాలా పద్ధతిగా మాట్లాడాలి. ఇవాళకి కూడా మన సాంప్రదాయాల గురించి, మన పద్ధతుల గురించి ఆయన చాలా చక్కగా వివరిస్తారు. అలాంటి వ్యక్తులను పట్టుకొని నీ స్థాయికి మించిపోయి నువ్వు మాట్లాడావు చూసావా? అక్కడ మేమంతా హర్ట్ అయిపోయామురా. మేమేమి ఇప్పటి వరకు కూడా చాగంటి గారికో లేదంటే గరికపాటి గారికో ఎప్పుడూ కూడా మేము మద్దతుగా చాలా తక్కువ సందర్భాల్లో మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా ఆ అవకాశం మాకు రాలా. నీ దయ వల్ల, నీ మూలానే నాకు ఆ అదృష్టం మాకు కలిగించేసావు నువ్వు. ఇవాళ ఆ పరిస్థితి మరి తీసుకొచ్చావు నువ్వు మాకు. ఎక్కడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు నువ్వు అన్ని దేశాలు తిరిగెత్తేనో లేదంటే నీకు 20,00,000 మందో, 25,00,000 మందో సబ్స్క్రైబర్లు ఉంటేనో నువ్వు పెద్ద తోపు తురుము కాదు గుర్తుపెట్టుకో బాగా. నువ్వొక ఆకు ముక్కతో సమానం మా అందరికీ కూడా. తగులుకున్నాం కదా! నిన్ను వదలం కదా! గంటకొక వీడియో చేస్తేనే నువ్వు రికవరీ అవ్వా. ఈడిప్పటికి కూడా రియలైజ్ అవ్వలా. ఈడిప్పటికి కూడా వాడి దృష్టి అంతా కూడా ఎలా సంపాదించుకోవాలి, సంపాదన మీద వాడి దృష్టి ఉంది గానీ, ఇవాళకి కూడా రియలైజ్ అవ్వలేదు ఇంకా నాడు. రియలైజ్ అవ్వకుండా తగ్గిపోయారు, లేకపోతే నా జీవితం నాశనం అయిపోద్ది, నేను రోడ్డున పడిపోతాను, నేను చచ్చిపోతానని చెప్పేసి నేడుతున్నాడు గానీ పోరంబోకేదవా. మనస్ఫూర్తిగా తప్పయిపోయింది. ఇంకెప్పుడు కూడా పనికిమాలిన అంశాల్లో నేను తలదూర్చను. ఎవరి గురించి మాట్లాడను. నా వీడియోలు ఏదో నేను చేసుకుంటానని చెప్పట్లా వీడు. వీడింకా సంపాదన మీద దృష్టాడు. వారిని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఫాలో అవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి వ్యక్తి ఏ రోజుకైనా సరే మన సమాజానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తి వీడు. మన సమాజానికి, మన దేశానికి కూడా ప్రమాదకరమైన వ్యక్తి వీడు. మొన్న ఒక వీడియో మాట్లాడాడు కదా! ఇండియన్స్ అంతా కూడా రేపిస్టులంట. ఇండియాకి ఎవరైనా వస్తే ఖచ్చితంగా రేప్ చేస్తారంట. ఇతర దేశాల్లో సేఫ్టీ అంట. అది మనం మాట్లాడిన వీడియో అది. సిగ్గనిపించట్లేదురా? నువ్వు ఇక్కడ పుట్టి మన దేశంలో పెరిగి ఇవాళకి కూడా నీ గూగుల్ యాడ్సెన్స్ కావచ్చు, లేదంటే నీ యూట్యూబ్ రెవెన్యూ కావచ్చు, మెజారిటీ వచ్చేది మేము చూడడం వల్లే కదా! ఇండియన్స్ చూడడం వల్ల కదా! ఇతర దేశాల్లో ఏమన్నా నీ వీడియో చూసేసి నిన్నేం మెచ్చుకుంటున్నారా? ఎవరు చూస్తున్నాడు? మేమే. అంటే ఇటు చూడండి వీడి సంపాదన మన దగ్గర నుంచే కావాలి. కానీ వీడు మన దేశాన్ని కించపరిచి మాట్లాడతాడు. ఇప్పటికి ఎవరో వచ్చిందనుకున్నారు, ఎవరో రాలా ఆడికి. ఆడి ఏడుపంతా కూడా వాడి జీవితం నాశనం అయిపోద్ది, రెవెన్యూ పోద్ది, ఇంక నేను బతకలేనని ఏడుతున్నాడు కానీ ఎదవా తప్పైపోయింది క్షమించానని చెప్పి అనట్లా. నీ నోటంట, నీ చేత తప్పైపోయింది. ఇంకెప్పుడు కూడా పెద్దలను ఉద్దేశించి కానీ, లేదంటే హిందూ దేవతలు ఉద్దేశించి కానీ, లేదంటే మన భారతదేశం ఉద్దేశించి కానీ ఎక్కడ కూడా నోరు జారి మాట్లాడను అనట్లేదాడు. ఆడు ఏడుపది. గుర్తుపెట్టుకో బాగా. నీకు టైం వచ్చేసింది. నీ టైం దగ్గరికి వచ్చేసింది. ఇంక నువ్వు ఎన్ని రకాలుగా ఇక్కడ అప్పాబోయ కబుర్లు చెప్పినా నిన్ను ఎవడో నమ్మడో బాగా గుర్తుపెట్టుకో. నీ టైం అయిపోయింది. ఇప్పటి వరకు నువ్వు సంపాదించుకున్న పేరు కావచ్చు, లేదంటే నీ ఫాలోవర్స్ కావచ్చు, ఇక నుంచి గంటకు తక్కువ లెక్కతో ఒక 10,000 మంది ఎగిరిపోతున్నారా లేదురా? ఎగురుతున్నారు కదా! ఇంకా ఎగురుతారు. నీ పతనం మొదలైంది గుర్తుపెట్టుకో బాగా.
దాన్ని ఎవడో ఆపలేడు దాన్ని. 20 పోకూడదు అబ్బాయి. ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత మనం చాలా హుందాగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ ఏలిటికి ఎలికేయకూడదు. ఏదో పెద్ద అపరమేధావిలాగా. నీ దగ్గర ఏ నబ్బొచ్చు నాలెడ్జ్ లేదని చెప్పేసని మాకు అర్థమైంది. మాకు ఇప్పటికే ఎప్పుడో తెలుసు. సరే కానీ ఏదో చేసుకెళ్తున్నాడు అమ్మాయిలతోనో, గిమ్మాయిలతోనో ఏదో వాడి కంటెంట్ ఏదో ఆడు చేసుకుంటున్నాడని చెప్పేసని ఇప్పటి వరకు నీ పైన ఎవడో కూడా ఫోకస్ చేయలా. అర్థమైందా? కానీ ఇప్పుడు దొరికేసావు మాకు. దొరికిన తర్వాత వదులుతారా నిన్ను? వదలరు. ఎవడు వదలరా? కొందరికి ఎక్కడ టచ్ చేయకూడదో అక్కడ టచ్ చేసేసావు. మా అందరికీ పిలకలు టచ్ అయిపోయినాయి. నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఆ భాషకే మాకు పిలకలు టచ్ అయిపోయినాయి. నేను వదులుతావా? వదిలే సమస్య లేదు. బాగా గుర్తుపెట్టుకో. ఇవాళతో అయిపోలే. నువ్వు గంటకు ఒక వీడియో చెయ్యి. మేము కూడా గంటకు ఒక వీడియో చేస్తాం. లేదా 5 నిమిషాలకు ఒక వీడియో చెయ్యి. 5 నిమిషాలకు మేము కూడా ఒక వీడియో చేస్తాం. నీ ఓపిక. నువ్వు తెల్లవారులు చేసినా మేము తెల్లవారులు చేస్తాం. గుర్తుపెట్టుకో బాగా. ఇక నుంచి నీ కంటెంట్ నీ మానాన నువ్వు చేసినా సరే, నువ్వు ఏ కంటెంట్ చేసినా సరే, మన ఉపన్యాసాలు చెప్పావు కదరా పోరంబో కదవా, మరి ఈ రోజు నువ్వు చేసేది ఏంటని ఖచ్చితంగా అడుగుతాం మేము. నువ్వు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పేంత వరకు నిన్నైతే ఎవడో వదలదు. బాగా గుర్తుపెట్టుకోరా అబ్బాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇకనైనా సరే అన్ని విషయాల్లోనూ తలదోచుకుంటా, ముఖ్యంగా పెద్దలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా చాలా చక్కగా మాట్లాడాలి. ఇక్కడ కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన అంశాల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు చాలా నీట్‌గా చాలా పద్ధతిగా మాట్లాడాలి. లేఖితనంగా మన ఏదో లేఖితనాన్నంతా కూడా ఇక్కడ చూపించకూడదు. మేము మాట్లాడలేక కాదురో, మేము బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం. ఆ బూతుల్లో పెరిగినోళ్ళమే మేము కూడా. బూతులని మాకేం రాక కాదు. నువ్వు ఒక మాట మాట్లాడితే మేము 10 మాటలు మాట్లాడతాం. బూతులు రాక కాదు, మాట్లాడలేక కాదురో, గుర్తుపెట్టుకో బాగా. కాకపోతే ఏంటంటే 10 మంది ఏమనుకుంటారు, మనం ఇలా మాట్లాడకూడదు అని మాకొక ఇది ఉంది. నీకు అది లేదు పోరంబోక ఎదవా. నీకు అది ఉంటే ఇవాళ నువ్వు ఇలా రాలిపోవు. నీకు మళ్ళీ చెప్తున్నావు, అందుకే బాగా గుర్తుపెట్టుకో. ఇక నుంచి ఈ అంశం గురించి మనం మాట్లాడితే మళ్ళీ మనకి ఏ తలనొప్పి వచ్చుద్దో అనే విధంగా నేను తీసుకొస్తాను. బాగా గుర్తుపెట్టుకో. ఇంతకు ముందు ఉన్నంత స్వేచ్ఛ నీకు ఇప్పుడు ఉండదు. ఈసారి 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడతావు. ఆలోచించి మనం మాట్లాడకూడదు, మనం దూరంగా ఉండాలి, కొన్ని అంశాలని మనం టచ్ చేయకూడదు, వదిలేయాలి అనే స్టేజ్కి నిన్ను తీసుకొస్తావు. ఆల్రెడీ రిలీజ్ అయ్యే బాగానే, ఇంకా తీసుకొస్తావు. నేను కంగారు పడ మాకు. ఎక్కడితో అయిపోలేదు నాయన, ఇప్పుడు స్టార్ట్ చేసాం అంతే. నువ్వు అనుకున్నావు ఏమనుకున్నావు అంటే ఇప్పుడుతో అయిపోయింది కదా అనుకున్నావు. ఇప్పుడుతో అయిపోలా, ఇప్పుడే మొదలు పెట్టాం మేమంతా కూడా. నీ ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం దిగిపోద్ది. దించుతాం, బాగా దించుతాం. దించిన రోజున నువ్వు ఇలాంటి ఏడుపులు ఎన్ని ఏడ్చినా సరే నిన్ను మాత్రం వదిలేదు గుర్తుపెట్టుకో బాగా. నిన్ను వదులుతారా? నిన్ను ఎలాగ లాక్కొస్తారు. ఆల్రెడీ నీ పైన ఒక 2-3 కేసులు నమోదైనవి. విశాఖపట్నంలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఇంకా కొన్ని చోట్ల కేసులు నమోదైనవి. ఇప్పటికి ఆగిపోయినా కానీ ఎన్ని సంవత్సరాలు రావురా నువ్వు ఇండియాకి? మహా అయితే నీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఒక 10 ఏళ్ళు వేసుకో, అంతే కదా. వ్యాలిడిటీ 10 ఏళ్ళు ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయిందని చెప్పేసి నువ్వు మొన్న ఒక వీడియోలో చెప్పుకోవచ్చు. ఒక 5 ఏళ్ల తర్వాత, ఒక 6 ఏళ్ల తర్వాత, లేకపోతే ఒక 10 ఏళ్ల తర్వాత అయినా సరే పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడానికైనా సరే నువ్వు ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిందే కదరా. ఆ రోజు ఎక్కడ చేయించుకుంటావు? ఇక్కడే చేయించుకోవాలి. ఆ రోజున నువ్వు ఇండియాలో అడుగుపెట్టిన రోజున మళ్ళీ నువ్వు తిరిగి ఎలా కొంటా చూస్తాం. గుర్తుపెట్టుకోబాక. మళ్ళీ నువ్వు ఇండియా దాటి బయటికి వెళ్ళే అవకాశం నీకు ఎవడో కల్పించడరు. నువ్వు ఇండియా గురించి ఎంత చులకంగా మాట్లాడుతున్నావు, ఎంత నీచంగా మాట్లాడుతున్నావు అనేది అంతా కూడా ఆన్ రికార్డే. అన్ని వీడియోలు కూడా సేవ్ చేసి పెట్టున్నారు. అన్నీ కూడా ఎక్కడికి పోవు. నువ్వు అరెస్ట్ అయిన రోజున అవన్నీ బయటకు వస్తే బాగా గుర్తుపెట్టుకో. ఎక్కడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడాలి, ఎంత పద్ధతిగా మాట్లాడాలి అనేది నేర్చుకో. నేర్పుతాం కూడా నీకు బాగా గుర్తుపెట్టుకో.